విషయంలో ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బన్నీలో 2 వరుస విజయాల తర్వాత వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చింది. అది చేతల్లో మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి తర్వాత చరణ్ మాత్రమే, ఇంకెవరూ లేరు అని గొంతు చించుకుని చెప్పిన బన్నీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. పైగా చిరంజీవి తర్వాత మీరేనటగా అని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ గుచ్చుగుచ్చి అడిగిన ప్రశ్నకు ఒకవైపు చిరంజీవి గారిలాగా మరొకరు ఉండరు అంటూనే ఇది నాకు పెద్ద కాంప్లిమెంట్ అని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పడం కొసమెరుపు. ఇదలా ఉంచితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటున్న డీజే సినిమాకు సంబంధించిన ఏ వేడుకలోనూ చిరంజీవి ప్రస్తావన కానీ ఆయన హాజరు కానీ లేదు. ఆడియో రిలీజ్ రోజు దాసరి పెద్ద కర్మదినం కాబట్టి ఆయన రాలేదు అన్న బన్నీ థ్యాంక్స్ మీట్ రోజున చిరంజీవి హైదరాబాద్లోనే ఉన్నా ఎందుకు రాలేదు అనే దాని గురించి నోరు మెదపలేదు. ఆ రోజు కూడా చిరుకు ఏదైనా ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఉన్నా అదే కారణంగా చెప్తే సరిపోయేది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. పైగా 2 ఫంక్షన్స్లో హరీష్ శంకర్ పదే పదే పవన్ నామజపం చేశాడు కానీ చిరు ప్రస్తావన తీసుకురాలేదు. ఆ మరుసటి రోజు ఇంటర్వ్యూలో చిరు కోసం తన దగ్గర కథ ఉందని చెప్పాడు. ఇలాంటివే అభిమానులకు స్కోప్ ఇస్తున్నాయి. డీజే కలెక్షన్ల విషయంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అరవింద్ ప్రోద్బలంతో సరైనోడు తరహాలో డీజే సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ప్రొజెక్ట్ చేయడానికి వసూళ్లను హైప్ చేసి చూపడం అనే అస్త్రాన్ని వాడుకుంటున్నారు. దిల్ రాజు కూడా 25 సినిమాల కెరీర్లో ఏనాడు ఒక సినిమా గురించి వసూళ్ల గురించి ఇంత మాట్లాడింది లేదు. ఇదంతా అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీలో చిరు తర్వాత ఇతనే అనే ఫీలింగ్ కలిగేలా చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది. చెప్పన బ్రదర్ ఇష్యూ ద్వారా పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న చిచ్చు ఇంకా చల్లారలేదు. ఇప్పుడు చరణ్ కంటే నేనే ఎక్కువ అన్నట్లు బన్నీ తీరు పట్ల మెగా ఫ్యాన్స్ కూడా మెజారిటీ అసహనంతో ఉన్నారు. ఇప్పుడు డీజే ఖైదీ నెంబర్ 150ని కొట్టేసింది అనేలా మార్కెటింగ్ మొదలు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి మరో కారణమవుతోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.